హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు అర్ధబద్ధ ఉత్తోలన ఏకపాదంగుష్టాసన. ఇది కూర్చొని మన కాళ్ళ వేళ్ళపై చేసే ఆసనము. ఈ ఆసనం చేసేటప్పుడు ఒక కాలుని మనము పద్మాసనంలో పెట్టి బంధిస్తాము. ఈ ఆసనము మనకు ఏ విధంగా మేలు చేస్తుందో తెలుసుకునే ముందు దీనికి బాగా ప్రిపరేషన్ చేసి ఆసనం చేయాలి. ఈ ఆసనానికి మనము బ్లాక్ని ఉపయోగించుతున్నాము. బ్లాక్ని ఈ విధంగా ప్లేస్ చేసి దానిపై కూర్చుందాము. అలా కూర్చొని కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళ వేలని ముందుకు చేస్తూ కాళ్ళ వేలని మన వైపు చేయాలి. ఇలా కొన్నిసార్లు కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేస్తూ మనము మన పొట్ట కండరాలని బిగిస్తూ మన శరీరాన్ని దండాసనంలో తీసుకొని రావాలి. ఇలా కొన్నిసార్లు మనము చేసి యాంకిల్ జాయింట్ని యాక్టివేట్ చేసుకొని ఈ విధంగా మనము కాళ్ళని రొటేట్ చేద్దాము. క్లాక్ వైజ్లో రొటేట్ చేయండి. 5 నుంచి 6 సార్లు మనం క్లాక్ వైజ్గా రొటేట్ చేద్దాము. దాని తర్వాత మనము కాళ్ళని రివర్స్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా రొటేట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కూడా కొంత సమయం పాటు అలానే ఉండాలి. మనము ఇలా దండాసనంలో కొంత సమయం పాటు కూర్చోవాలి. దండాసనంలో కూర్చున్నప్పుడు పొట్ట కండరాలని బిగిస్తూ ఇలా చేతులని తొడలపై పెట్టేసి ఎంగేజ్ చేద్దాము. చూడ్డానికి మనము ఏమి చేయనట్టుగా ఉంది, కానీ ఇక్కడ మనము మన శరీరాన్ని కంప్లీట్గా కాంట్రాక్ట్ చేస్తున్నాము. అలా చేసి ఇలా కుడి కాలుని గాలిలో పైకి తీసుకొని వెళ్ళి పెట్టండి. కాలుని కింద పెట్టేసి రెండో కాలుని కూడా అదే విధంగా పైకి తీసుకెళ్ళాలి. కిందకి తెచ్చి పెట్టేసి మళ్ళీ మొదటోసారి ఇక్కడ వెనకాలకి లీన్ అవ్వకూడదు, ముందుకి వచ్చి ఈ దండాసనాన్ని చేయాలి. రెండో వైపు కూడా అదే విధంగా ముందుకి బెండ్ అవుతూ ఈ ఆసనంలో ఉండాలి. దాని తర్వాత కాళ్ళని కింద పెట్టేసి షేక్ చేద్దాము. ఇక మనము కిందికి వెళ్ళి కూర్చొని హిండోలాసనం చేద్దాము. ఇలా కుడి పాదాన్ని చేయితో పట్టుకొని పాదాన్ని ఇలా అటు ఇటు ఆడించాలి. ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా ఆడించుతాము. దీని తర్వాత కాళ్ళని షేక్ చేద్దాము. ఇలా షేక్ చేసి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్ చేస్తూ ఇంకొద్దిగా ఫ్రీగా చేసుకోవాలి. ఇప్పుడు మనము హిండోలాసనం చేసిన తర్వాత ఇలా కాళ్ళ వేళ్ళని లోపటి వైపు చేసి కూర్చోవాలి. కొంత సమయం పాటు ఇలా మనము వజ్రాసనంలో కూర్చున్నట్టుగా కాళ్ళ వేళ్ళని లోపటి వైపు చేసి కూర్చుందాము. వీపుని నిటారుగా చేయండి. అలా వీపుని నిటారుగా చేస్తూ ఛాతిని బయటికి చేసి పొట్ట కండరాలని లోపలికి బిగిస్తాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండి కాళ్ళ ఒంపులని మనము యాక్టివేట్ చేసుకోవాలి. తొడలని దగ్గరగా తెచ్చేసేయండి. అలా తెచ్చి
ఇలా కాళ్ళ వేళ్ళపై మనము ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండాలి. ఇలా ఉండడంతో మన పృష్ఠభాగాలు కాళ్ళ మడమలపై బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మోకాలని బెండ్ చేస్తూ మనము ఈ యొక్క ఉత్తోలన పాదంగుష్టాసనాన్ని ముందు చేద్దాము. దృష్టిని ఒక బిందుపై పెట్టేసి ఈ తొడలని ఎంత పైకి తీసుకెళ్ళగలిగితే అంత పైకి తెచ్చి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఛాతిని పైకి చేయండి. ఇలా ఉండి మోకాలని కిందికి తెచ్చి పెట్టండి. ఇప్పుడు అర్ధ పద్మాసనంలో వెళ్దాము. ఇలా కుడి పాదాన్ని అర్ధ పద్మాసనంలో పెట్టి కొంత సమయం పాటు ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. దీని తర్వాత నెమ్మదిగా ఈ అర్ధ పద్మాసనాన్ని పైకి తీసుకొని వచ్చేయండి. బ్లాక్ని మనము ఎడమ చేతి వైపు తెచ్చేసి ఎడమ చేతిని బ్లాక్ పై పెట్టి ఇలా కొంత సమయం పాటు ఉందాము. తొడలని పైకి చేయండి. మడమని పొట్ట కింది భాగంలో వచ్చేలాగా చూసి ప్రెస్ చేసుకోవాలి. ఇక ఈ యొక్క కుడి చేతిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి ఇలా కాళ్ళ వేళ్ళని పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా వీపుని నిటారుగా పెట్టి కొంత సమయం పాటు ఉండాలి. మన శరీరంలో బ్యాలెన్స్ వచ్చిందా లేదా తెలుసుకుంటూ ఇలానే ఉంటూ నెమ్మదిగా ఎడమ చేతిని ఆకాశం వైపు పైకి చేద్దాము. ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఉండకపోతే ఈ యొక్క బ్లాక్ని మోకాలు కింద పెట్టేసి ఇలా బ్లాక్ని యూస్ చేస్తూ మీరు చేతిని ఆకాశం వైపు తీసుకొని రావచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ ఆసనంలో ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి కాళ్ళని సూటిగా చేసి కొంత సమయం పాటు కాళ్ళని ఆడించాలి. ఇదే ఆసనాన్ని రెండో వైపు మనము చేద్దాము. కాళ్ళకి కొద్దిగా విశ్రాంతినిచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఈ విధంగా కాళ్ళ వేలపై వెళ్ళిపోదాము. అలా వెళ్ళిపోయి ఈసారి ఎడమ కాలుని పద్మాసనంలో తీసుకెళ్ళాము. ఇలా ఎడమ కాలుని పద్మాసనంలో తీసుకెళ్ళి బ్లాక్ని ఒక చేయి కింద పెట్టేసి నెమ్మదిగా ఆసనంలో వెళ్దాము. డైరెక్ట్గా ఈసారి బ్లాక్ని మోకాలు కింద పెట్టేసి బ్యాలెన్స్ చేయడానికి చూడండి. ఒకవైపు కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఇక్కడ ఈ కుడి కాలుని ఇలా కింద పారేయకూడదు. కుడి కాలుని కూడా ఇలా ఎంగేజ్ చేసి పెట్టాలి. చేతులతో మీ యొక్క ఎడమ చేతితో పాదాన్ని పట్టుకోండి. అలా పట్టుకొని ఎంగేజ్ చేయండి. మీ ఎడమ కాలు మడమ పొట్ట భాగానికి బాగా తగిలి అక్కడ ప్రెస్ చేస్తుంది. నెమ్మదిగా బ్యాలెన్స్ని తెచ్చుకుంటూ మీ కుడి చేతిని ఇలా ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. ఇలా కొంత సమయం పాటు ఉండి బ్యాలెన్స్ చేయాలి. దృష్టిని ఒక బిందుపై పెట్టండి. నెమ్మదిగా చేతులని వదిలేసి కాళ్ళని కూడా పద్మాసనం నుంచి తీసుకొని బయటికి వచ్చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ మళ్ళీ ఉత్తోలన పాదంగుష్టాసనంలో ఉండాలి. ఈ ఆసనాన్ని మనం చేసేటప్పుడు బ్లాక్ లేకుండా చేయడానికి కూడా ప్రయత్నించాలి.
ఒకవేళ అలా వీలు కాకపోతే బ్లాక్ని ఇలా మోకాలు కింద పెట్టవచ్చు. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము కూర్చోద్దాము. కూర్చొని రిలాక్సేషన్ చేద్దాము. కాళ్ళని సూటిగా చేయండి. ఇలా కాళ్ళని ఆడించుదాము. కాళ్ళని ఆడిస్తూ కాళ్ళని బాగా తేలికగా చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేద్దాము. కాళ్ళని ఇలా గుండ్రంగా తిప్పాలి. రివర్స్గా కూడా అదే విధంగా తిప్పుదాము. దాని తర్వాత మనము పద్మాసనంలో వచ్చి కూర్చొని రిలాక్స్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధబద్ధ ఉత్తోలన ఏకపాద అంగుష్టాసన. ఈ ఆసనం మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఈ ఆసనం చేసే ముందు వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ముందుగా మనము వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో బ్లాక్పై కూర్చోవచ్చు లేదా నేలపై కూడా కూర్చోవచ్చు. కొంత సమయం పాటు ఇలా వజ్రాసనంలో కూర్చొని కావాలంటే మనం ప్రాణాయామం కూడా చేయవచ్చు. అయితే ఈరోజు మనము ఇలా చేతులను చెరో వైపు పెట్టేసి ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళడము, మళ్ళీ కిందికి తీసుకొని రావడము, ఇలా శ్వాస తీసుకుంటూ పైకి చేయడము, శ్వాస వదిలేస్తూ చేతులను కిందికి తీసుకొని రావడము చేస్తూ ఉండాలి. కొంత సమయం పాటు ఇలా చేతులను పైకి చేయడము, కిందికి చేయడం చేస్తూ ఉండండి. దాని తర్వాత ఒక చేతిని కింద పెట్టేసి లాటరల్గా స్ట్రెచ్ చేద్దాము. రెండో వైపు కూడా అలానే స్ట్రెచ్ చేయండి. ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్ అలా మనము లాటరల్గా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. దాంతో శరీర సైడ్ భాగాలపై కూడా బాగా స్ట్రెచ్ పడుతుంది. దీని తర్వాత రెండు చేతులని ఆకాశం వైపు పైకి చేసి ఇలా కుడివైపు ట్విస్ట్ చేద్దాము. మళ్ళీ రెండు చేతులని పైకి చేసి ఎడమ వైపు ట్విస్ట్ చేయండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులని పైకి చేసి కుడివైపు ట్విస్ట్ చేద్దాము. అలానే శ్వాస తీసుకొని రెండు చేతులని పైకి చేసి ఎడమ వైపు ట్విస్ట్ చేయండి. ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్ అలా ట్విస్ట్ చేస్తూ ఉండండి. ఇలా రెండు వైపులా ట్విస్ట్ చేసిన తర్వాత మనము కాళ్ళ వేళ్ళని లోపటి వైపు చేద్దాము. అలా లోపటి వైపు చేసి మోకాలని దగ్గరగా తెచ్చేసేయండి. అలా దగ్గరగా తెచ్చేసి మోకాలని గాలిలో పైకి లేపండి. చేతులని ఇలా చెరోవైపు పెట్టి సపోర్ట్ చేసుకోవచ్చు లేదా బ్లాక్ని హైట్ పెంచేసి సపోర్ట్ చేసుకోవచ్చు. మోకాలని బాగా పైకి చేయండి. ఈ విధంగా ఉత్తోలన పాదంగుష్టాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. కాళ్ళ మడమలని, కాళ్ళ ఒంపుని యాక్టివేట్ చేస్తూ వీపుని ఇంకా నిటారుగా చేస్తూ ఆ మోకాలని కొద్దిగా పైకి చేసి మన పొట్ట కండరాలని బిగించండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. దాని తర్వాత కిందికి వచ్చేసి కూర్చోండి. ఇప్పుడు కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి కాలుని కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడి వైపు ఊపుతూ ఉండాలి. అలా మూవ్ చేయడం వలన కాలులో, తొడలో బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుంది. కాలుని ఆడిస్తూ ఉండండి. దాని తర్వాత కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని మనం పైకి చేద్దాము.
ఎడమ కాలుని కూడా హిండోలాసనంలో ఆడించాలి. కుడి నుంచి ఎడమ వైపు, ఎడమ నుంచి కుడి వైపు. అలా కాలుని ఆడిస్తూ ఉండాలి. దాని తర్వాత కాళ్ళని కింద పెట్టేసి మళ్ళీ ఉత్తోలన పాదంగుష్టాసనంలో వెళ్ళండి. ఈసారి మోకాళ్ళని కింద పెట్టేసి ఒక కాలుని పద్మాసనంలో తీసుకొని రావాలి. ఆ తీసుకొచ్చిన పద్మాసనాన్ని గట్టిగా పట్టుకొని బ్లాక్ని మోకాలు కింద, ఎడమ మోకాలు కింద సపోర్ట్గా పెట్టుకోండి. అలా పట్టుకుంటూ మనము ఇలా ఆసనంలో ఉండాలి. ఇలా నెమ్మదిగా వీపుని నిటారుగా చేస్తూ కుడి చేతిని మనము వీపు వెనకాల నుంచి తెచ్చి ఆ కుడి కాళ్ళ వేలని పట్టుకోవాలి. కాలు అందకలేకపోతే ఇక్కడ మనం బెల్ట్ని వాడవచ్చు, కానీ అక్కడ మనం బెల్ట్ని వాడకుండా కేవలం చేతిని వీపు వెనకాల తెచ్చి పెడుతున్నాము. నెమ్మదిగా ఎడమ చేతిని ఆకాశం వైపు చేయండి. అలా చేస్తూ మనము ఇక్కడ స్థిరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడ నాభిలో ఉండే కండరాలని యాక్టివేట్ చేసుకోవాలి. అలా యాక్టివేట్ చేసుకొని నెమ్మదిగా ఆ కుడి హీల్ని పొట్టకి తగిలేలాగా చూసుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదులుతూ నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధబద్ధ ఉత్తౌలన ఏకపాద అంగుష్టాసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం స్పెషల్గా కాళ్లలో ఒంపున్న వాళ్లకు చాలా మేలు చేస్తుంది. ఈ ఆసనం నడుం కండరాలపై, తొడ కండరాలపై కూడా చాలా ప్రభావం పడుతుంది. ప్యాంక్రియాస్ అలాగే లివర్ పై కూడా మంచి ప్రభావం పడుతుంది. ఈ ఆసనం చేయడం వలన స్థిరత్వం లభిస్తుంది, ఫోకస్ బాగా పెరుగుతుంది, మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. ఇక ఇదే ఆసనాన్ని మనము రెండో వైపు చేద్దాము. మళ్ళీ మోకాలపై వెళ్ళిపోయి ఎడమ కాలుని పద్మాసనంలో తీసుకొని రావాలి. అలా తెచ్చి ఆ కుడికాలు మోకాలు కింద బ్లాక్ని పెట్టి సపోర్ట్ చేయండి. అలా చేస్తూ నెమ్మదిగా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాలి. వీలైతే మీ ఎడమ చేతిని వీపు వెనకాల ఇలా తీసుకెళ్ళండి. కొంత సమయం పాటు అక్కడ ఉండండి. నెమ్మదిగా మీ కుడి చేతిని కూడా పైకి తీసుకెళ్ళగలుగుతారా? తీసుకెళ్ళి ఆకాశం వైపు పైకి చేయగలుగుతారా? అలా చూడండి. ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీని బ్యాలెన్స్ చేయాలి. అంటే నాభి మన శరీరానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఆ నాభిలో ఉండే కండరాలని పీల్చడాన్ని ఉడియాన బంధ అని అంటాము. ఆ బంధాన్ని ఇక్కడ యాక్టివేట్ చేసినట్టు అవుతే, అలానే మూలబంధాన్ని కూడా యాక్టివేట్ చేసినట్టు అవుతే ఈ యొక్క ఆసనము ఈజీగా అవుతుంది. నెమ్మదిగా చేతుల్ని కింద పెట్టేసేయండి. అలా పెట్టి రిలాక్స్ అయిపోదాము. నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. ఇక్కడ రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం కండరాలు, తొడ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాటి యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము కింద పడిపోకుండా చూసుకోవాలి. అలానే కాళ్ళల్లో, ముఖ్యంగా యాంకిల్ భాగాలలో, అంటే చీలి మండలాలలో ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ ఉండదో వాళ్ళు ఈ ఆసనం చేయడానికి కొద్దిగా కష్టంగా భావిస్తారు. నడుములు ఎవరికైతే టైట్గా ఉంటాయో వాళ్ళు కూడా అర్ధ పద్మాసనంలో అలా కాలుని బంధించి ఆసనంలో ఉండడానికి కష్టంగా భావిస్తారు. వెయిట్ ఎవరికైతే ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆసనము చాలా కష్టంగా ఉంటుంది. కాళ్ళు ఫ్లాట్గా ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. వాళ్ళ కాళ్ళ ఆర్చ్పై బాగా ప్రభావం పడుతుంది, కానీ వాళ్ళకు ఈ ఆసనము కష్టంగా అనిపిస్తుంది.
ఈ ఆసనంలో దృష్టిని ఒక బిందుపై కేంద్రీకరించి ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. సో చూసారు కదండి ఇవాళ యోగ సూత్రలో అర్ధబద్ధ ఉత్తోలన ఏకపాద అంగుష్టాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.